ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం లాస్ట్ క్లాస్లో పరమ గురువుల యొక్క వాళ్ళ యొక్క సందేశములు లేదా వాళ్ళ యొక్క విజ్ఞానం నలుగురికి పంచడంలో వాళ్ళు కొన్ని ప్రధానమైనటువంటి కేంద్రములను వాళ్ళు ఏర్పరచుకున్నారు. అన్నిటికీ కూడా మూలముగా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందని చెప్పారు. అది మనకి శంబళ అన్నటువంటిది ప్రధానంగా ఉందని చెప్పారు. ది వన్ ఫండమెంటల్ స్కూల్ అని అన్నారు. సో ఈ వన్ ఫండమెంటల్ స్కూల్ శంబళ అనేటువంటిది అందరికీ కూడా ప్రధానం. దాని యొక్క బ్రాంచెస్గా అనేకమైనటువంటివి ఇతర దేశముల్లో ఏర్పడ్డాయి. ఇది మనకి బేసిక్గా మనకి చెప్పినటువంటి విషయం. తర్వాత ఈ వన్ ఫండమెంటల్ స్కూల్ యొక్క ఆధీనంలో దేశముల్లో ప్రైమరీ స్కూల్స్ లాగా కొన్ని ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్కూల్స్ లాగా కొన్ని ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్ ఏమో మనకి కొన్ని కంట్రీ పేర్లు కూడా ఇవన్నీ కూడా చెప్పారు. సో వాటికి అనుగుణంగా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అయితే వీటి యొక్క విధి విధానములు, వీటి యొక్క నియమములు అన్నటువంటి కూడా మనకి లాస్ట్ క్లాస్లో మనం వివరించుకున్నాం. ఈ స్కూల్స్ యొక్క ఉద్దేశములు ఏమిటి, వాళ్ళు ఏమిటి, వాళ్ళు చెప్తాం అనుకుంటున్నటువంటి విషయములు ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. మనం అవి ఏమిటంటే, ఒకటి ది యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్, అందరూ కూడా ఒకటి అన్నటువంటిది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. వీళ్ళు వాళ్ళు వేరు ఇలాంటి భావనలు కాకుండా మొత్తం అందరూ కూడా ఒకటి. తర్వాత ద గ్రేడెడ్ స్టెప్స్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ రికగ్నైజ్డ్ ఇన్ మ్యాన్ అండ్ బై ది గ్రేడెడ్ స్టెప్స్ ఆఫ్ ఇట్స్ కరికులం విచ్ లీడ్ ఎ మ్యాన్ ఫ్రమ్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్. సో జీవుల్లో ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నటువంటిది జరుగుతూ ఉండేటువంటి ఇందులో గ్రేడెడ్ స్టెప్స్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లాగా ఎలా అయితే స్కూల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అలాగే ఇందులో కూడా గ్రేడెడ్ స్టెప్స్ అన్నమాట. వీడు ఎన్నాళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్నాడు అనేటువంటిదిగా కాకుండా వీడు ఏ గ్రేడ్లో ఉన్నాడు అన్నటువంటిదిగా, అంటే ధ్యానంలో వీడు ఎంత పోలరైజ్ అవుతున్నాడు, ఇన్నర్ ప్లేన్స్లోకి వెళ్ళి వీటిలో ఎలా ఇదవుతున్నాడు అనేటువంటిది ఎక్కువగా చూస్తారు. సో అది గ్రేడెడ్ స్టెప్స్ అన్నమాట. వీడు కొన్ని సార్లు కొందరు ఒకే స్టెప్లో కొన్ని జన్మలు విడిపోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు విడిపోవచ్చు. కొందరు చకచక పైకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళవచ్చు. అది వాళ్ళు చేసుకుంటున్నటువంటి దాని మీద వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు అనేటువంటిది చూస్తారు. ఆ గ్రేడ్ నుంచి వాళ్ళని నెక్స్ట్ గ్రేడ్కి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అది ఇక్కడ మనకి చెప్పినటువంటి ఇంకొక పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మైక్రోకాసం అండ్ ద మ్యాక్రోకాసం అండ్ ఇట్స్ 7-fold అప్లికేషన్. జీవుడికిను చోట్లో ఉన్నటువంటి దానికి ఒక అనుసంధానం అనేటువంటిది ఏర్పరచుకోవడం. ఇది 7గా ఉంది ఈ అనుసంధానం. అదొకటి ఇదొకటి అన్నట్టుగా కాకుండా ఇట్ ఈస్ ఇన్ 7 steps, 7-fold అప్లికేషన్ అన్నారు. మనలో కూడా 7 పొరలు ఉన్నాయి, చోటులో కూడా 7 పొరలు ఉన్నాయి. ఈ 7 పొరలు ఆ 7 పొరలతో అనుసంధానం చెందాలి. దానికి కావాల్సినటువంటి నియమములు, నిబంధనలు లేదా దానికి కావాల్సినటువంటి సాధన అంతా కూడా ఇవ్వడం అనేటువంటిది వీళ్ళ కార్యక్రమంలో ప్రధానం. The method of this development in the place of the microcosm within the macrocosm as revealed through the study of the periodicity of all manifestation and the basic law of cause and effect. వీళ్ళకి కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క విధి విధానములు ఇవన్నీ తెలియజెప్పడం, ఇవన్నీ కూడా ప్రధానంగా వీళ్ళు చేస్తూ జీవుల్ని ప్రధానంగా ఈ హయ్యర్ స్టెప్స్లోకి తీసుకెళ్ళడం అనేటువంటి. దీనికి ప్రధానంగా 3 ఉన్నాయని చెప్పారు.
తర్వాత నాలుగోది 4 బ్రాంచెస్గా ఉంది. సో 3 + 4 మొత్తం 7 ఇవి. అందులో ఈ పై 3 విషయాలు అంటే పై 3 బ్రాంచెస్ యొక్క డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు. కింద ఉన్నటువంటి 4 దాంట్లో అందులో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ది ట్రాన్స్ హిమాలయ బ్రాంచ్ అన్నారు ఒకటి, హిమాలయాస్లో ఒకటి. తర్వాత ది సదర్న్ ఇండియా బ్రాంచ్ ఒకటి, సౌత్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రాంచ్ ఉందని చెప్పారు. తర్వాత ఈ బ్రాంచ్ దట్ వర్క్స్ విత్ ద 4th రూట్ రేస్ అండ్ హ్యాస్ 2 4th రూట్ రేసెస్ at its head. ఒక బ్రాంచ్ 4th రూట్ రేస్ కి సంబంధించినదిగా ఒకటి పనిచేస్తుందని చెప్తున్నారు. దానికి 4th రూట్ రేస్ కి సంబంధించినటువంటి 2 అధిపతులుగా ఆ బ్రాంచ్ కి ఇన్ఛార్జిగా 2 ఉన్నారని చెప్పారు. తర్వాత బ్రాంచ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ దట్ విల్ హ్యావ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ద ఆక్సిడెంట్ at some place not yet disclosed. ఒకటి ఫారెన్ లో ఒక బ్రాంచ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద అంటే 4th వన్ గా ఇది చెప్పారు. పైన 3 ఇది 4th అంటే ఇది ఒక రకంగా మీరు లాస్ట్ బ్రాంచ్ గా మనం అనుకోవచ్చు. విత్ ద కమింగ్ 6th రూట్ రేస్. 6th రూట్ రేస్ అంటే నెక్స్ట్ రూట్ రేస్ కి మనం ప్రస్తుతం ఉన్నటువంటిది 5th రూట్ రేస్. 6th రూట్ రేస్ కి కావాల్సినటువంటి హయ్యర్ జ్ఞానం అనేటువంటిది అందివ్వడానికి ఆ స్కూల్ అనేటువంటిది రూపొందింపబడుతోంది. ఇది మనకు చెప్పినటువంటి విషయములు. తర్వాత ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి విషయాలు కూడా మనకి చెప్పారు. ఒకటి ట్రాన్స్ హిమాలయన్ అన్నటువంటిది అది హిమాలయాల్లో ఉందని మనకు అర్థమైంది. తర్వాత ది సదర్న్ ఇండియా అంటే మనకు సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే మేబీ సమ్వేర్ నియర్ తమిళనాడు ఆ బార్డర్స్ లో అక్కడ ఉంది. ద హిమాలయన్ స్కూల్ వర్క్స్ విత్ ద ఫస్ట్ 4th and 5th రూట్ రేసెస్. హిమాలయన్ స్కూల్ ఏమో ఫస్ట్ రూట్ రేస్, 4th రూట్ రేస్, 5th సబ్ రేసెస్, ఫస్ట్ 4th and 5th సబ్ రేసెస్ కి ప్రధానంగా పనిచేస్తుంది. అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి 5th రూట్ రేస్, 5th సబ్ రేస్ మనం ఇండియన్స్ అందరం కూడా. సో అందులో 5th సబ్ రేస్ కాబట్టి మనకి హిమాలయన్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ మనకి మనందరికీ కూడా. నెక్స్ట్ ఇస్ ది సదర్న్ ఇండియా ఏమో 2nd and 3rd సబ్ రేసెస్ కి ప్రధానంగా పనిచేస్తుంది. ఇది సదర్న్ ఇండియా అంటే నీలగిరిస్ 2nd and 3rd సబ్ రేసెస్ కి అది ప్రధానంగా పనిచేస్తుంది. హిమాలయాస్ ఏమో 5th సబ్ రేస్ కి పనిచేస్తుంది ఆ స్కూల్ ప్రధానంగా. అలాగే 4th రూట్ రేస్ సంబంధించినటువంటి స్కూల్ ఏమో చైనాలో ఉంది అన్నట్టుగా చెప్పారు. దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ చైనా అని చెప్పారు. తర్వాత ది మాస్టర్ ఆర్ అండ్ వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ మాస్టర్స్ ఆర్ కన్సర్నింగ్ దెమ్సెల్వ్స్ విత్ ది గ్రాడ్యువల్ ఫౌండింగ్ ఆఫ్ ది 4th బ్రాంచ్ ఆఫ్ ది స్కూల్. తర్వాత 4th బ్రాంచ్ ఆఫ్ ది స్కూల్ అనేటువంటిది మనకి ఒకటి పద్ధతి స్టార్ట్ అవుతుందని మనకు చెప్పారు. అది 6th రూట్ రేస్ కి సంబంధించినటువంటిది. దానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ ఆర్ అన్నారు. ఆయన్నే మనకి మాస్టర్ రాకోబ్జీ అన్నారు. ఈ మాస్టర్ రాకోబ్జీ గారి గురించి చాలా చెప్పారు మనకి. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచి ఉన్నారట అంటే ఆయన ఈ మేసనరీలోకి హీ ఎంటర్డ్ ఇన్ ది 2nd or 3rd సెంచరీలో ఆయన ఎంటర్ అయ్యారు మేసనరీలోకి. సో ఆయన రాయల్ ఫ్యామిలీలోకి ఆయన వచ్చారు. ఇంగ్లాండ్ అని చెప్పారు మనకి అప్పుడు. తర్వాత కౌంట్ డి సెంట్ జర్మనర్ అన్నటువంటిది ఆయన క్రితం సెంచరీలో ఆయన తీసుకున్నటువంటి బాడీ. ఇలా ఆయన అప్పటి నుంచి ఆయన మేసన్ అన్నటువంటి దాంట్లో ఎప్పటి నుంచో ఉంది. మేసనరీ థాట్ అన్నటువంటిది ఎన్నో సంవత్సరాల్లో ఎన్నో యుగాల నుంచి ఉంది. మేసన్ ఎన్నో సెంచరీస్ నుంచి ఉంది మేసనరీ థాట్ అనేటువంటిది. సో మే నాట్ బి ఇట్ వాజ్ టర్మ్డ్ యాజ్ మేసనరీ బట్ ది సింబాలిక్ ఆఫ్ మేసనరీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయి అన్నటువంటి దానికి ఆయన చెప్పుకుంటూ వస్తారు మనకి. ఫ్రీ మేసనరీ అన్నటువంటిది లెడ్బెటర్ గారు రాసిన దాంట్లో ఈయన ఎన్నో జన్మలు అంటే ఎన్నో సెంచరీస్ నుంచి ఈయన పరమగురువుల ఒక మార్గముగా ఈయన నడుస్తున్నారు రాకోబ్జీ. ప్రస్తుతం హీఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది 6th రే. ఆయనే మనకి మాస్టర్ ఆఫ్ రిచువల్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆయనకేనో వీటికి చాలా కనెక్టివిటీ ఉంది. ఆయన గురించి మనం ఎప్పుడైనా ఇంకా కాస్త వివరంగా మనం చెప్పుకుందాం. ఆయన ప్లస్ ఆయనతో పాటు ఇంకా కొందరు పనిచేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళు ఎవరెవరంటే మాస్టర్ హిలేరియన్ అన్న ఆయన కూడా పనిచేస్తున్నారు ఈ 6th రూట్ రేస్ కి. నెక్స్ట్ కమింగ్ రూట్ రేస్ కి వీళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు. ఇది మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పుకున్న దాంట్లో ది నేషనల్ సబ్ డివిజన్స్ ఆఫ్ ది వన్ స్కూల్. అంటే అనేక వేరియస్ ప్లేసెస్ లో వేరియస్ కంట్రీస్ లో మనకి బ్రాంచెస్ అనేటువంటి పెట్టారు వీళ్ళు. అలా పర్మిటెడ్ నేషనల్ స్కూల్స్ అన్నారు వాటిని. వీటికి అడ్వాన్స్డ్ స్కూల్స్ కొన్ని పెట్టారు.
అంటే ఇది చిన్న బ్రాంచ్, అది పెద్ద బ్రాంచ్ లాగా అలా కొన్ని ఉన్నాయి. చిన్న బ్రాంచెస్ ఏమో సిటీ అండ్ సీకి దగ్గరగా పెట్టామని చెప్పారు. సముద్రమునకు దగ్గరగా, సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశముల్లో ప్రిలిమినరీ బ్రాంచెస్ ఏర్పాటు చేశాం. అడ్వాన్స్డ్ బ్రాంచెస్ ఏమో హిల్ స్టేషన్స్ లేదా మౌంటైన్స్ దగ్గర పెట్టాం అని చెప్తున్నారు వాళ్ళు. అవి ఎందుకు అలా పెట్టారు అనేటువంటిది కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఫస్ట్ వీళ్ళు పెట్టినటువంటి బ్రాంచెస్ ఒకటేమో ఈజిప్ట్ లో ఒకటి ఉందని చెప్పారు. This will be one of the later schools found and will be profoundly occult and an advanced school in direct communication with the inner grades. This will be touched upon later. అలాగే తర్వాత ఇంకొకటేమో యునైటెడ్ స్టేట్స్ లో మిడిల్ వెస్ట్ లో సదర్న్ పార్ట్ ఆఫ్ ది మిడిల్ వెస్ట్ అంటే సమ్వేర్ నియర్ కాలిఫోర్నియా అక్కడ పెట్టామని చెప్తున్నారు. తర్వాత ది స్కూల్ విల్ బి వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టార్టెడ్ when the great Lord begins his earthly career. When the great Lord begins his earthly career. అంటే ఎర్త్లీ కెరీర్ అంటే గ్రేట్ లార్డ్ అంటే అనంత్ కుమార్ లార్డ్. ఆయన యొక్క కార్యక్రమం అనేటువంటిది భౌతికముగా వ్యక్తీకరణలోకి రావడం అనేటువంటిది అక్కడ జరిగింది కాలిఫోర్నియాలో. ఫస్ట్ స్టార్టెడ్ when the great Lord begins his earthly career and during the next 5 years the seeds of it may be laid if students rightly apprehend the work to be done. ఇంకో 5 ఏళ్లలో అది కార్యక్రమం అనేటువంటిది పూర్తిగా బహిర్గతం అవుతోంది. అది తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత చెప్తున్నారు ఆయన. తర్వాత ఇంకొకటేమో ఇటలీ ఆర్ సదర్న్ ఫ్రాన్స్ లో ఒక స్కూల్ పెట్టారు వీళ్ళు, ప్రాబబ్లీ ఇన్ ఇటలీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫర్ లాటిన్ కంట్రీస్ బట్ మచ్ అడెప్ట్స్ ఆన్ ది పొలిటికల్ అండ్ ఎడ్యుకేషనల్ వర్క్ ఆఫ్ ది నెక్స్ట్ 10 years. సో ఎడ్యుకేషనల్ వర్క్ ఆఫ్ ది నెక్స్ట్ 10 years పొలిటికల్ గా వీళ్ళు చేసుకున్నటువంటి దాన్ని బట్టి అంటే వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణత ఎడ్యుకేషన్స్ లోను వీటిలోను చక్కగా సాధించుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి అక్కడి నుంచి టీచింగ్స్ అనేటువంటి ఇస్తాయి. ఇట్లా ఈ లాటిన్ కంట్రీస్ వాళ్ళందరికీ కూడా. అలాగే గ్రేట్ బ్రిటన్ లో ఒక స్కూల్ అనేటువంటిది పెట్టారు. ఇది ప్రధానంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్. తర్వాత ఒకటేమో రష్యాలో ఒకటి పెట్టారు, గ్రీక్ ఇన్ సైరియా. అది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి ప్రిలిమినరీ స్కూల్, ఒకటి అడ్వాన్స్డ్. దానికి ఒకటేమో గ్రీక్ ఆర్ సిరియాలోనేమో ప్రిపరేటరీ స్కూల్ అన్నారు దాన్ని. అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో ఈజిప్ట్ లో ఉంది, దానికి సంబంధించినటువంటిది. తర్వాత మిడిల్ వెస్ట్ యుఎస్ఏలోనేమో ప్రిపరేటరీ గ్రేడ్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో కాలిఫోర్నియాలో ఉందని చెప్పారు. సదర్న్ ఫ్రాన్స్ లోనేమో ప్రిపరేటరీ గ్రేడ్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో ఇటలీలో ఉంది. స్కాట్లాండ్ లోనేమో ఒకటి ఇలా అలా ఇవన్నీ ఉన్నాయి మొత్తం స్కూల్స్. సో తర్వాత ఇంకొకటేమో ఇందులో 6 చెప్పారు. న్యూజిలాండ్ లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, ఇవి 6. ఇంకొకటేమో జపాన్ లో ఒకటి ఇది అవుతుందని చెప్తున్నారు మనకి. ప్రిపరేటరీ స్కూల్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఈగోస్ ఆఫ్ ది 4th race. This will be under the menu of that race and will be situated in Japan, which is most esoteric branch in Western China. అది దాని యొక్క అడ్వాన్స్డ్ బ్రాంచ్ ఏమో వెస్టర్న్ చైనాలో ఉంది అని చెప్తున్నారు. It is not proposed as that to have branches in Southern Africa or Southern America. Their day is not yet, but comes in the next cycle. వాళ్ళది మాత్రం కొంచెం లేట్ ఉంది. సదర్న్ ఆఫ్రికా వాళ్ళది సదర్న్ అమెరికా, వీళ్ళది మాత్రం కొంచెం వాళ్ళకి అడ్వాన్స్డ్ స్కూల్స్ అనేటువంటివి ఇంకా ఇవ్వలేదు. వెస్ట్ సదర్న్ అమెరికాకి మాత్రం కాలిఫోర్నియా చెప్పారు. సదర్న్ అమెరికాకి, సదర్న్ ఆఫ్రికాకి మాత్రం ఇంకా బ్రాంచెస్ అనేటువంటివి పెట్టబడలేదు అని చెప్తున్నారు. Now I would earnestly call to your attention that the schools will make the small beginnings and will be launched in a way that will appear at first as too unimportant to be noticeable. అవి చాలా చిన్నవిగా ఉంటాయి, అన్ఇంపార్టెంట్ గా ఉంటాయి, కానీ స్లోగా వాటి వరకు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. A beginning will be made with members of the different occult schools such as the esoteric sections of the theosophical movement and others. The work in Britain, America and Australia is already in process of inception, while that in Sweden will shortly be on foot. The other will follow at slightly later dates. As endeavor to recognize the divine within each one, in this manner, the true occult obedience, which is an essential in all occult training. Occult obedience అన్నటువంటిది జీవులందరికీ అందివ్వడంలో ఈ స్కూల్స్ ప్రధానంగా పనిచేస్తుంది. An endeavor to think in group terms, వీళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ టర్మ్స్ గా వీళ్ళందరూ జీవించడం అనేటువంటిది ప్రధానంగా వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఈ స్కూల్స్ లో ఇది. తర్వాత అది
థర్డ్ పాయింట్ ఏంటంటే ద లొకేషన్, పర్సనల్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది అకల్ట్ స్కూల్. ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్సనల్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది అకల్ట్ స్కూల్ అనేటువంటి దాని నుంచి ఈరోజు చెప్పుకున్నాం. Here at the outset, I would remind you that much which might be said by me on this matter must remain unsaid for lack of the ability to comprehend. కొంచెం ఎబిలిటీ టు కాంప్రహెండ్ అన్నటువంటిది ఇంప్రూవ్ చేసుకుంటే, అంటే ఇలా చిన్న మాట చెప్తే కొంచెం అల్లుకునేటట్టుగా మీ మైండ్స్ పెట్టుకోండి అంటున్నారు ఆయన. కొంచెం ఎబిలిటీ టు కాంప్రహెండ్ అలా కొంచెం. ఎందుకంటే ఇందులో మనకి మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథాల్లో బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అంతా చెప్తున్నట్టు ఉంటారు కానీ అలా జారిపోతారు ఆయన. అంటే మిగిలిన విషయాల్లోకి అలా వెళ్ళిపోతుంటారు. సో మనం ఎబిలిటీ టు కాంప్రహెండ్ అనేటువంటిది అంటే ఇక్కడ ఇలా చెప్పడంలో మనం కొంచెం దాని అందు కొంచెం దృష్టి లేదా దాని అందు కొంచెం ధ్యానం నిమగ్నులే మనం చదువుకుంటూ వెళుతుంటే మనకి ఆయన చెప్పేట విషయాలు బోధపడతాయని చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారు ఆ విషయం. I might lay down certain approximate rules and make certain fundamental suggestions that may find their place in the final working out. I can lay down no rule. Such is not the occult law. In the establishment of these occult schools, in their two divisions, preparatory and advanced, in the different designed centers, under one of the four branches of the one fundamental school of occultism, the work will begin in an inconspicuous manner, and those peoples and advanced egos whose work it is to make the necessary beginning must find out for themselves the method, place, and manner. Must find themselves. సో మన ఏ స్కూల్కి సంబంధించిన వాళ్ళం ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఈ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు చూసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు లొకేషన్స్ చెప్తున్నారు ఆయన. తర్వాత ఇంకొక పాయింట్ ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆల్ మస్ట్ బి రాట్ అవుట్ ఇన్ ద ఫర్నేస్ ఆఫ్ ఎండెవర్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ది ప్రైస్ పేడ్ విల్ బి హై, బట్ ఓన్లీ దట్ విచ్ ఈస్ దస్ రాట్ అవుట్ ప్రొవైడ్స్ ద రెసిడ్యూ ఆర్ న్యూక్లియస్ అపాన్ విచ్ ది ఫర్దర్ వర్క్ మే బి వేస్ట్. ఎప్పుడైనా సరే మనం ఈ మెట్లు ఎక్కుతూ ఉండాలండి. దీంతో ఇట్లా ఉండిపోదాం అనేటువంటి చేయకండి. ఎప్పుడు కూడా మెట్లు ఎక్కుతూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి, నడుస్తూ ఉండండి, ముందుకు సాగుతూ ఉండండి. ఈ సాగడంలో మీరు మిస్టేక్స్ చేయవచ్చు. మిస్టేక్స్ చేసినందువల్ల దట్ డజంట్ మ్యాటర్ అంటున్నారు. ఓకే, ఏమంటున్నారంటే మిస్టేక్స్ మ్యాటర్ నాట్. మిస్టేక్స్ ఉంటాయి, మనం చేయలేమో, ఇలాంటి దృష్టిలో పెట్టుకోకండి. మందులు ఉందనుకోండి, ఉదాహరణకి ఏదో ఒక మందు వేయండి వాడికి. ముందు మందు కొంచెం నేర్చుకున్నారు కదా, వాడికి మందు వేయండి. తగ్గలేదంటే మీరు పెద్ద డాక్టర్ని అడగండి. దాంతో ఏంటంటే మీరు నేర్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీరు దానివల్ల ఏమవుతుందంటే వెనక మీరు సబ్జెక్ట్లోకి మీరు ఎంటర్ అవుతూ ఉండడం, మీరు నేర్చుకోవడం అనేటువంటి దాని ద్వారా మీరు కొత్త విషయాలు అనేటువంటి మీకు తెలియడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మీరు అసలు మందులు వేయడమే లేదనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీకు ఎక్కడ పల్స్లో వేయాలి, ఎక్కడ నెక్స్ట్రాన్గా వేయాలి అనేది అర్థం కాదు. ఉదాహరణకు మీరు నెక్స్ట్రాన్గా వేయాల్సిన చోట పల్స్లో వేశారనుకోండి, అప్పుడు పెద్ద డాక్టర్ గారు చెప్తారు, ఏమండి ఇక్కడ నెక్స్ట్రాన్గా వేయాలి, మీరు పల్స్లో వేశారన్నాడు. మీరు అక్కడ ఒక టీచింగ్ అవుతుంది, మనకి అక్కడ ఒక టీచింగ్ అవుతుంది. ఓహో, ఇలాంటి కేసుల్లో మనం పల్స్లో ఆలోచించాం కానీ అది తప్పు, ఈ లక్షణాలు కూడా మనం గమనించాలి, ఇక్కడ నెక్స్ట్రాన్గా వేయాలి, అలా మనకి తెలియబడుతూ ఉంటుంది. అందు గురించి ఈ సాధనలో ఉన్నటువంటి వాడికి ఫెయిల్యూర్స్ అనేటువంటి ఉండవు. ఫెయిల్యూర్స్ ద్వారా వాడు లెసన్స్ నేర్చుకుంటూ వాడు ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అందు గురించి వీడు ఎక్కడ కూడా వీడు ఫెయిల్ అయ్యాడని, వీడికి టైం వేస్ట్ అయిందని కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ముందుకు నడుచుకుంటూ వెళ్ళడమే. ఇలా చేయకూడదు అని తెలుసుకుంటూ ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు వాడు ఎలా చేయాలో వాడికే తెలుస్తుంటుంది. అంతే, ఎవడో చెప్తాడు అప్పుడు చేద్దాం అనేటువంటిదిగా కాకుండా చేస్తూ ఉండటమే దీనికి మార్గం అని చెప్తున్నారు. అది చెప్పుకొని నెక్స్ట్ ఈస్ ది లొకేషన్. This is the matter of very real importance, but differs according to the need of finding situation whereon to find a preparatory or an advanced school. Generally speaking, for national requirements very much, the school for the preparatory work will be situated within reasonable distance of some big center or city, while the school for the advanced grades will be more isolated and not so easily accessible. So ఇదేమో సెంటర్ గా ఉంటుంది, అదేమో కొంచెం దూరంగా ఉంటుంటుంది. ఇది మనకి చెప్తున్నారు. Let us look into this for a moment. One of the fundamental things that the novitiate has to learn to find his center within himself, independent of surrounding circumstances, and preferably in spite of surrounding circumstances. Surrounding circumstances నాకు ప్రేర్ చేసుకోవడానికి అవ్వట్లేదండి ఇంట్లో పనులతోటి, ఎన్నో అది ఎప్పుడు కూడా ఎక్స్క్యూజ్ అవ్వదు. ఇన్ స్పైట్ ఆఫ్ సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ అన్నారు ఆయన. ఒకటే మాట, ఎలా అయినా ఉండాలి మన సరౌండింగ్స్, బట్ మనం వెళ్ళేటువంటి మార్గం మాత్రం మనం వెళుతూ ఉండాలంటే మన సాధన మనం చేసుకుంటూ మన సరౌండింగ్ వర్క్స్ అనేటువంటి చూసుకుంటూ వెళ్ళడమే మార్గం. కానీ మన సాధన ఆపే సరౌండింగ్ వర్క్స్ చూసుకుంటామంటే మనం ఆగిపోతాం.
So fundamental thing that has to learn mana entante the sender must be found to a considerable degree before he can pass on to the more advanced grades and work in the second school. The preparatory school, above all things, concentrates on the development of the threefold lower man and his training in service. ఈ ప్రిపరేటరీ స్కూల్ ఏం చేస్తుంటే వీటిలో త్రీఫోల్డ్ లోవర్ మ్యాన్ అన్నటువంటిదంతా లింక్ అప్ అవ్వడం, ప్లస్ వాడు చక్కగా సేవా మార్గంలో వాడు జీవించేటట్టుగా చేయడం. ఇది ప్రిపరేటరీ స్కూల్ యొక్క కార్యక్రమం. The advanced school definitely prepares for initiation and is concerned with occult lore, with the impartation of cosmic truth, with the abstract development of the pupil, and with work on causal levels. Advanced school ఏం చేస్తుందంటే వీడి ఇనిషియేషన్కి వీడిని తయారు చేస్తుంది. ప్రిపరేటరీ స్కూల్ ఏమో వీడి ఈ లోవర్ 3 ప్లేన్స్ అన్ని కూడా చక్కగా లింకప్ అయ్యి చక్కగా ఉండేటట్టుగా చేయడం, ప్లస్ వీడు చక్కగా సేవ చేసుకుంటూ ఉండడం అనేటువంటి చేస్తే, అడ్వాన్స్డ్ స్కూల్ ఏం చేస్తుంటే వీడిని స్కూల్లో అడ్మిషన్ చేసుకున్నట్టుగా వీడికి ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వడం. అక్కల్ట్ కాస్మిక్ ట్రూత్స్ అంటే ఏమిటి, అసలు సృష్టి అనేటువంటిది ఎలా ఇవ్వడింది, ఖగోళము, ఇవన్నీ వాటి యొక్క విషయములు ఇవన్నీ బోధించేటువంటివి వీడు ఒక ఇనిషియేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళుటకు కావాల్సినటువంటి టీచింగ్స్ అన్ని కూడా ఇచ్చేది అడ్వాన్స్డ్ స్కూల్స్ లో. One can be best accomplished in the world of men and through contact with the world. The other demands necessarily the environment of compared to seclusion and freedom from interruption. We might express it thus: the preparatory grades deal with the kingdom of God within, while the advanced school expands that training. One of the includes the kingdom of God without. Preparatory school ఏమో ఫస్ట్ ఆత్మజ్ఞానము, అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో బ్రహ్మజ్ఞానం అన్నట్టుగా మనకి గాడ్ విత్ ఇన్ అన్నటువంటి తెలియజెప్పేటువంటిది ప్రిపరేటరీ స్కూల్. అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో గాడ్ వితౌట్. సో ఇక్కడ ఫస్ట్ మనం గాడ్ని దర్శిస్తే అప్పుడు చోట్ల ఉన్నటువంటి వాటితో మైక్రోకాసం మ్యాక్రోకాసం ఈ రెండు లింకప్ అన్నటువంటిది నేర్పించేటువంటిది అడ్వాన్స్. ఫస్ట్ మైక్రోకాసంలో ఏముంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇది మనకి చెప్తున్నటువంటి. Therefore, the first will be situated among the work sons of man, so that by his reactions and interactions in association with them, in service and struggle, the pupil may learn to know himself. The other will be for those who have somewhat mastered these things and are ready to learn the other evolutions and of the cosmos. In both these schools, the basic instructions in meditation in all its grades. So, meditation అనేటువంటిది అందరికీ కూడా సమానం. అందరూ కూడా మెడిటేషన్ చేయాలి, కానీ మెడిటేషన్ చేయక్కర్లేదు వీళ్ళు అడ్వాన్స్డ్ స్కూల్స్కి వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటిది లేదు. వై? బికాస్ ఇన్ అక్కల్ట్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆర్ ఏ కాంగ్లోమరేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ నెవర్ గివెన్. అడ్వాన్స్డ్ స్కూల్స్కి వచ్చిన తర్వాత నువ్వు 9 గంటలకి రా, నువ్వు 5 గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కూర్చోవాలి, ఇలాంటిదే ఉండదు. గేట్స్ తీసే ఉంటాయి. ఎప్పుడు ఏ క్లాస్కి అంటే ఆ క్లాస్కి రావచ్చు, ఏ క్లాస్కి అక్కడ కూడా ఆ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. అదే అడ్వాన్స్డ్ స్కూల్స్ అంటే. మొదట్లో స్కూల్ ఉన్నప్పుడు వాడికి రూల్స్ ఉంటాయి. నువ్వు బ్యాడ్జ్ పెట్టుకోవాలి, నువ్వు బెల్ట్ పెట్టుకోవాలి, నువ్వు షూస్ కట్టుకోవాలి, నువ్వు 8:30 కల్లా స్కూల్కి రావాలి, 5 దాకా స్కూల్లో కూర్చోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. వాడు హోంవర్క్ చేసాడా లేదా, వాడు పాఠాలు చేసాడా లేదా, ఇలాంటివన్నీ ప్రిపరేటరీ స్కూల్. అడ్వాన్స్డ్ స్కూల్స్కి వచ్చిన తర్వాత వీడికి అన్నీ కూడా వీడికి ఎవరు ఏమీ నియమాలు చెప్పరు. వీడికి స్వతహాగా వీడు నేర్చుకుని వీడు ఆ నియమానుసరణ వాడు జీవితంలో వాడు ఏర్పరచుకుని దాని విధంగా వెళ్తాడని అర్థం. అడ్వాన్స్డ్ స్కూల్కి వచ్చే వాడికి నియమాలు అక్కర్లేదని కాదు, వీడు ఆ నియమావళిని వీడు వదులుకోడు. ప్రిపరేటరీ స్కూల్లో ఇచ్చినటువంటి నియమావళిని వీడు వదులుకోడు. వీడు అడ్వాన్స్డ్ స్కూల్కి వచ్చేటికి ఆ నియమాలను అనుసరించుకుంటే నెక్స్ట్ స్టెప్స్కి అలా వెళ్ళిపోతాడు. అందు గురించి అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఒక పీటీ సార్ లాంటి వాడు అక్కడ నుంచోవడం అని ఇలాంటిది ఏది ఉండదు. The whole aim is only to put the student in a way of finding out for himself the needed knowledge. How? By developing the intuition through meditation, and by the attainment of that measure of mental control that will permit the wisdom of the triad to pour down into the physical brain via the causal. So మనకి causal body ద్వారా మన physical brain లోకి higher things అనేటువంటి meditation ద్వారా అవి అందింపబడుతుంది. Therefore, in the preparatory school, emphasis will be laid on the meditation and concerns the mind, and the teaching embodied in this book will be applied. ఇందులో చెప్పబడినటువంటి టీచింగ్స్ ఇవన్నీ కూడా ప్రిపరేటరీ స్కూల్ వాళ్ళందరికీ కూడా అప్లైడ్. And the teaching embodied in this book will be applied. This necessitates an environment wherein many and varied human contacts will be made, and where the concrete knowledge of the world of men will be easily available. సో ఇది నేర్చుకున్నటువంటి వాడికి అప్పుడు దేన్ని బేస్ చేసుకుని వాడు
చోట్ల ఉన్నటువంటి వాడికి సహజంగా వాడికి ఇచ్చినటువంటి కాంక్రీట్ నాలెడ్జ్ని వాడు వినియోగించుకుంటూ వెళితే అప్పుడు వాడికి చక్కగా బాగుంటుంది. కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఆయన చెప్పినట్టు ఏమిటంటే ఒకటి మ్యూజిక్, లైబ్రరీస్ అండ్ లెక్చర్స్. ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రూ అక్కల్ట్ ట్రైనింగ్, ద astral and mental equipping of the student will be one of the first considerations. Then this has been somewhat accomplished, and when the clairvoyant head of the school sees that the rounding out of the lower auric egg approaches the desired point, lower auric egg approaches the desired point. సో మనలో ఉన్నటువంటి ఇది ఈ మాస్టర్ అనేవాడు ఒకటి చూస్తుంటారు. మనం ఇవన్నీ చెప్పుకున్నాం. సో మనం ఆ అప్లిఫ్ట్మెంట్ మనలో వచ్చిందా లేదా అనేటువంటి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ప్రేర్ చేసాం అనేటువంటిది కాదు, ఎంత అప్లిఫ్ట్మెంట్ అయ్యాడు వీడు అనేటువంటి చూస్తారు. డిజైర్డ్ పాయింట్. సో సమ్ లార్జ్ will be taught. Auric egg approaches the desired point. Then the pupil will pass into the more advanced school and will be taught how from his stable center to contact the cosmic center, and from the point within himself to expand his consciousness till it touches the periphery of the system, microcosmic, and the embraces all that lives in an occult sense. అది వీడు ఒక అక్కల్ట్ సెన్స్ గా వీడు అప్రోచ్ అవ్వడం, వీడు హయ్యర్ థింగ్స్, అక్కల్ట్ ట్రూత్స్, అక్కల్ట్ లాస్ ఇవన్నీ కూడా వీడికి బోధింపబడటం అనేటువంటి జరుగుతున్నప్పుడు వీటిలో ఆ అప్లిఫ్ట్మెంట్ వచ్చినా లేదా వీడు ఈగోయిక్ గా ఆ స్థితిలో వీడు అడ్వాన్స్ అయ్యి వీడు కాజల్ లెవెల్లో వీడు చక్కగా వీడు విచ్చుకోవడం అనేటువంటి జరిగిందా లేదా కాజల్ లెవెల్లో అనేటువంటి చూస్తారు. అప్పుడు వాడికి ఆ లెవెల్స్ లో ఇచ్చినటువంటి జ్ఞానం వీడి బుర్రలోకి అలా చూపుతారు. This necessitates during the period of training compared to seclusion, and this advanced school will provide. Therefore, the preparatory school will be located near some large city, preferably near the sea or some large expanse of water, but never within the city. Within the city ఉండదండి, సముద్రమునకు ఒడ్డుగా అన్నట్టుగా అంటున్నారు, అలా పెడతారు. ఇదేమో అడ్వాన్స్డ్ ఏమో ఒక preferably in a mountainous region, for the mountains have a direct effect on the occultist and impart to him that quality of strength and steadfastness that is their predominant characteristic and must be that two of the occultists. ఎందుకు ఇలా పెడతారంటే కనుక మౌంటైన్ కంటే కనుక వాడికి ఆ హయ్యర్ థింగ్ అనేటువంటిది మౌంటైన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటారు. చోట్లో ఉన్నటువంటిది అంతా కూడా మౌంటైన్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. అందు నుంచి మౌంటైన్ దగ్గరగా వీడికి ఒక అడ్వాన్స్డ్ స్కూల్ అనేటువంటిది పెడతారు. అందు గురించి మౌంటైన్స్ దగ్గర మనకి గుళ్ళు ఇవన్నీ పెట్టారు. అందు గురించి మౌంటైన్స్ లో మనకి సాధన అనేటువంటిది ఎక్కువ ఇచ్చారు. అక్కడ అడ్వాన్స్డ్ స్కూల్స్ ఉంటాయి. అదే మనకి సముద్రపు ఒడ్డున అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మన యొక్క వాటర్ ఈజ్ లింక్డ్ విత్ అవర్ ఆస్ట్రల్ ప్లేన్. మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ యొక్క థాట్స్ అన్నీ కూడా ఆ సముద్రంలో ఒడ్డు ఉండేటివి అన్నీ కూడా చక్కగా ప్యూరిఫై అయిపోతుంటాయి. అక్కడి నుంచి దాని నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా చక్కగా ప్యూరిఫై అయిపోయి మనం చక్కగా లింక్ అప్ అవ్వడానికి ఇది చాలా. ద సీ ఆర్ ఎక్స్పాన్స్ ఆఫ్ వాటర్ close to the preparatory school will convey to his mind a constant reminder of the purification, which is the paramount work. సో మనకు ఒక ప్యూరిఫికేషన్ అంటే మనలో నిన్న ఉన్నటువంటి థాట్ ఈ రోజు మనకి అది ప్యూరిఫై అయిపోతుంటాయి, లేదా బుర్రలో ఎక్కుపోతుంది. ఎందుకంటే సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున ఎక్కువగా వాళ్ళు ఋషులు వీళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎందుకంటే అక్కడ కూర్చునేటప్పటికి మనం చక్కగా అలా ఒక సముద్రపు ఒడ్డున అలా కూర్చునేటికి మన మైండ్ అలా ప్యూరిఫై అయిపోతుంది. అది దాని యొక్క రహస్యం. తెలియకుండా మనం ఆ థాట్స్ లో నుంచి అలా బయటకు వచ్చేస్తున్నాం. చాలా అందుగురించి వాటర్కి దేర్ ఇస్ ప్యూరిఫికేషన్ జరగాలంటే వాటర్ చాలా వాడతాం. అందుగురించి ఎక్కువ స్నానములు బాగా చేయాలని చెప్తాను. సో స్నానం బాగా రోజుకు 2-3 సార్లు అలా స్నానం చేసేస్తుంటే మనలో ప్యూరిఫికేషన్ చాలా జరిగిపోతుంది. లేదా నది ఒడ్డుని గురించి తపస్సు చేయండి, నది ఒడ్డుని గురించి మీరు ధ్యానం చేసుకోండి, చాలా ప్యూరిఫికేషన్స్ వచ్చేస్తుంది. మనకు తెలియదు, అది మనకి జరిగేది. అది మీకు ఇక్కడ వివరములు. సో నెక్స్ట్ పాయింట్ ఇస్ we deal today with that portion of our third point of the letter, that is the future schools of meditation. Location చెప్పారు. నెక్స్ట్ ఇస్ ఫ్యూచర్ స్కూల్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్తున్నారు, which deals with the personal of the school. అది a preparatory school for the earlier grades in occult instruction and situated preferably near some large expanse of water and near some central city అని చెప్పారు. తర్వాత అడ్వాన్స్డ్ స్కూల్ ఏమో ఒక మౌంటైన్స్ లో పెడతాం అని చెప్పారు. అవి ఇనిషియేషన్ వాటికి ఉపయోగపడతాయని చెప్పారు మనకి.
The preparatory occult school, this to the outer world may appear not so different from the ordinary college. The differences will not be recognizable at first to the man of the world, though the difference will be there and will demonstrate themselves in the school work to the pupils and on the inner planes. The fundamentals as regards the instructors are as follows. The head of the school will be an accepted disciple. అయితే మామూలు మీ కాలేజెస్ అవన్నీ ఎలా ఉంటాయో ఈ స్కూల్ కూడా అలానే ఉంటుందండి అని చెప్తున్నారు. జస్ట్ అలానే ఉంటుంది. వేరే వాళ్ళు దాన్ని దే కెనాట్ ఐడెంటిఫై ఇట్ యాజ్ అక్కల్ట్ స్కూల్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఒక రకంగా మనం వెళ్ళేటువంటి కొన్ని కాలేజెస్ కానీ వాటిలో కానీ వీళ్ళ యొక్క వర్క్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి కావాల్సిన వాటికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో దీనికి అయితే హెడ్ ఆఫ్ ది స్కూల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మాస్టర్ కిను ఆ స్కూల్ పీపుల్స్ కి వీళ్ళకి ఒక లింకప్ గా వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే ఆ మాస్టర్ ఆ హెడ్ ఆఫ్ ది స్కూల్ కి కావాల్సినటువంటి ఆయన మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆయన పంపిస్తుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆ స్కూల్ చిల్డ్రన్ కి లేదా ఆ స్కూల్ స్టూడెంట్స్ కి ఈ హెడ్ ఆఫ్ ది మాస్టర్ ఆయన పాస్ ఆన్ చేస్తుంటారు. అది జరుగుతుంటుంది. ప్రధానంగా ఆ విషయాలను కూడా 7 ఉంటారు, ప్లస్ 2 లేడీ టీచర్స్ ఉంటారు. అవన్నీ చక్కగా చెప్తారు కదా. This head will be able to act as the medium of communication between the students and the master, and as a focal point for his force to flow through to them, and must be consciously able to function on the astral plane at night and to bring the knowledge through to the physical plane. Night the astral plane చాలా సుఖంగా ఉండేది. అంటే చాలా థాట్స్ అన్నీ కూడా మనకు అక్కర్లేనన్నీ కూడా మన బుర్రలో పెట్టుకోకుండా ఆస్ట్రల్ ప్లేన్ శుభ్రంగా ఉండేట్టుగా చూసుకుంటే అప్పుడు మన ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి మన ఫిజికల్ బ్రెయిన్ కనెక్టివిటీ అంటుంటుంది నైట్ జరుగుతుంది. అందుగురించి మనకి ఏవో కళలు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు, మన ఆస్ట్రల్ ప్లేన్స్లో వాటికి కావాల్సినటువంటి భయాలు ఇవన్నీ ఉంటాయి. ఏవో భయాలని ఏవో ఇవన్నీ ఉంటుంది. ఆస్ట్రల్ ప్లేన్ శుభ్రంగా ఉంచుకుంటుంటే చక్కగా ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగినటువంటి విషయాలు మన బ్రెయిన్లోకి అలా దిగుతాయి. చక్కటి కళ వస్తుంది ఒక్కొక్కసారి. వీడు ఆస్ట్రల్ ప్లేన్లో వీడు ఆ రోజు ఆ 15 రోజుల ముందర మంచి విషయాన్ని వీడు చదువుకున్నాడు చక్కగా, లేదా దానికి కావాల్సినటువంటి లింకప్ వాడికి ఏర్పడింది, అది ఫిజికల్ బ్రెయిన్లోకి ఈరోజు అలా అవన్నీ జరుగుతుంటాయి. సో మన ఆస్ట్రల్ బ్రెయిన్ నుంచి ఫిజికల్, అంటే ఫిజికల్ బ్రెయిన్ హ్యాస్ కనెక్టివిటీ విత్ ది ఆస్ట్రల్, విత్ ద మెంటల్, విత్ ద కాజల్, ఇవన్నీ ఉంటుంటుంది. ఎందుకంటే త్రూ బ్రెయిన్ వీ కెన్ పర్సీవ్ ద థింగ్స్ కదా, మనం దాని ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అందు గురించి ఆస్ట్రల్ బ్రెయిన్ కి కనెక్టివిటీ బ్రెయిన్ అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. ఇంతకుముందు కాజల్ లెవెల్కి బ్రెయిన్ కి కనెక్టివిటీ చెప్పారు, ఇప్పుడు ఆస్ట్రల్ బ్రెయిన్ కి కనెక్టివిటీ చెప్తారు. సో ఆ రకంగా ఉంటుంది. అందు గురించి రాత్రుళ్ళు మీరు అలా గడపడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అది మాస్టర్స్, అదే హిస్ వర్క్ విల్ విత్ ద స్టూడెంట్స్ ఆన్ ద ఆస్ట్రల్ ప్లేన్, గైడింగ్ దెమ్ టు ద మాస్టర్స్ ఆశ్రమ్ at certain intervals for specialized work. He will have to train them to in this conscious functioning. అంటే తను ట్రైనింగ్ అవడమే కాకుండా తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు మాస్టర్. ఆయన మా హెడ్ ఆఫ్ ది స్కూల్ ఉన్నారు. అండర్ హిమ్ విల్ వర్క్ 6 instructors, of whom one at least must be a conscious clairvoyant. ఆయన కింద 6 పని చేస్తుంటారు. సో అందులో ప్రధానంగా ఒకళ్ళు క్లియర్వాయింట్గా ఉంటారు, అంటే కొంచెం క్లాస్ టీచర్గా అలా ఉంటారు. ఈ 7 classes ఆయన కింద ఒక టీచర్ని వేసుకుంటారు, ఏదో హెడ్ మిస్ అనో ఏదో వేసుకుంటారు కదా, అలా ఉంటారు ఒకళ్ళు. అండ్ ఏబుల్ టు అసెస్ టు ది హెడ్ విత్ హిస్ ఇన్ఫర్మేషన్ as to the auric development of the students. He must be able to gauge the colors and expansion of the students' vehicles and cooperate with the head in the work of expanding and tuning those vehicles. These instructors must be on the probationary path and earnestly devoted to the work of assisting evolution and devoted to the service of some one master. ఈ ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక మాస్టర్కి వీళ్ళు అసిస్టెంట్స్ గా ఉన్నా అన్నట్టుగా వాళ్ళ లైఫ్ ఉండాలి. మన లైఫ్ మనం లీడ్ చేయడం అన్నటువంటిది గొప్ప విషయం కాదు. ఒక మాస్టర్కి నేను అసిస్టెంట్స్ గా నేను ఉంటాను, ఆయన ఒక కార్యక్రమం ఏముంటూ అది నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి దాంట్లో ఉంటూ మనం ఒక సేవా మార్గంలో ఉంటుండాలి. ఇప్పుడు కూడా బాగుంటుంది, ఎక్కడొక్కడ ఏదో ఒకటి సర్వీస్ చేయడమే మనకి. మాస్టర్ ఒక మార్గంలో ఉండాలి అంటే మనం సర్వీస్ చేయడమే దీనికి మార్గం. కానీ సర్వీస్ ఏమి చేయకుండా నేను మాస్టర్స్ మార్గంలో ఉన్నాను మనం అనుకుంటే అది తప్పది. అందు గురించి వీడు సర్వీస్ చేస్తూ ఉండడం అనేటువంటిది ఉంటుంటే వీడు ఒక మాస్టర్ యొక్క కార్యక్రమం వీడి ద్వారా జరుగుతుంటుంది. ఎవరు, ఈయన కింద ఉన్నటువంటి హెడ్ కింద ఉన్నటువంటి 6 instructors వాళ్ళ ద్వారా వాళ్ళ విషయం చెప్తున్నారు. Some one master, they must and will be carefully chosen
so as to supplement and complement each other, and in the school will form a miniature hierarchy showing on the physical plane a tiny replica of the occult prototype. వీళ్ళందరూ ఈ ఆరుగురు ఎలా ఉంటారంటే ఒకళ్ళంటే ఒకళ్ళు నాకు సంబంధం లేదని ఉండరు. ఒక టీచర్ అబ్సెంట్ అయ్యారనుకోండి, ఈ టీచర్ తన క్లాస్ తీసుకుంటూ పక్క క్లాస్ కూడా కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ రెండు మేనేజ్ చేసుకుంటారు. అలా ఉండాలి. నా క్లాస్ కాదు నేనెందుకు హ్యాండిల్ చేయాలి, అలా ఉండరు అన్నమాట. సో మనం ఒక స్టూడెంట్స్ ఉన్నారు, వీడు పలానా మార్గం వాడు నాకు సంబంధం లేదని అంటారు పెద్ద గురువులు వాళ్ళు ఉన్నటువంటి. రామకృష్ణ పరమహంస ఉన్నారు అనుకోండి, వీడు రమణ మహర్షి గారు శిష్యుడు అండి, వాడు నాకు సంబంధం లేదు, వాడిని దూరం కూర్చోబెట్టండి, ఇలా ఉంటారు వాళ్ళు. వాడికి కావాల్సినటువంటి శిక్షణ కూడా ఈయన చెప్తారు అవసరం. అలా అలా with the higher consciousness, and at the focal point of their endeavor will be rapid building in the causal body. They will be men of erudition and of knowledge, grounded in the knowledge of the hall of learning and able to teach and to complete with the training teachers of the world universities. వరల్డ్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి టీచింగ్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది వాడి యొక్క కార్యక్రమం. ఇన్ ఎవ్రీ కాలేజ్ ద వర్క్ ఆఫ్ దీస్ ట్రైన్డ్ 7 men will be aided by that of the 3 women chosen for their capacity to teach. వీళ్ళతో పాటు 7 ఉన్నారు, 1 + 6 7. వీళ్ళతో పాటు 3 ఉమెన్ టీచర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క కెపాసిటీ తోటి వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఫర్ దేర్ ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ అండ్ ఫర్ ద స్పిరిచువల్ అండ్ డివోషనల్ టచ్ దే విల్ బ్రింగ్ టు ది లైఫ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. లేడీస్ లో ఎక్కువ డివోషన్ చాలా బాగా మనం చూస్తుంటాం. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది అనుకోండి, వాళ్ళ అలంకరణ చాలా బాగా ఆడవాళ్ళకి ఇచ్చేస్తే ఆ పని. అందుగురించి మీరు జాగ్రత్తగా చూస్తే బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, మా మాస్టర్ గారు కానీ నాన్నగారు కానీ, మీరు అంటే మన గురు పూజల్లో కానీ జనరల్గా డయాస్ ఆ డెకరేషన్ అంతా కూడా ఫాదర్ ఎప్పుడు కూడా లేడీస్కి ఇచ్చేవారు. ఆ పని అంతా కూడా ఎప్పుడు అది లేడీస్ చేసేవారు. ఆ పని వాళ్ళకి అసిస్టెంట్స్ గా జెంట్స్ హెల్ప్ చేసేవారు. అది ప్లాన్ అంతా కూడా లేడీస్ది, అప్లికేషన్ అంతా కూడా జెంట్స్ది, అలా ఉండదు. సో వాళ్ళ యొక్క ఇది ఉండే డివోషనల్ అండ్ ఇది ఫర్ దర్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్. టు దీస్ 10 teachers will be entrusted the work of grounding the students in the important essentials in superintending the requirement of occult lore and science and their development in the higher psychism. వీళ్ళందరికీ కూడా చక్కని విజ్ఞానం ఇదంతా బోధపడి వీళ్ళు చక్కగా అప్లిఫ్ట్ అవ్వాలి. వీళ్ళకి అది ప్రధానం. హయ్యర్ సైకిజం అంటే అది. దీస్ 10 must be profound students of meditation. వీళ్ళందరూ కూడా ఈ 10 members చాలా profound students of meditation and able to superintend and teach the pupils the rudiment of occult meditation. As taught, for instance, in this book, occult facts will be imparted to these pupils by them, and the basic laws that in the advanced school will be the subject of definite practice by the would-be initiates. ఇందులో మనకి బుక్ అంతా కూడా ప్రిపరేటరీ స్కూల్కి కావాల్సినటువంటి విషయం అంతా చెప్తున్నారు. సో వీళ్ళని నెక్స్ట్ వీళ్ళు అడ్వాన్స్డ్ స్కూల్లో దీన్ని ఎలా వీటిలోకి హైయర్ ప్లేన్స్ లోకి వీళ్ళంతా ఇనిషియేట్ చేయబడటం అనేటువంటి జరుగుతుంది. అది ఈ టీచర్స్ చేసేటువంటి పనులు. In this book, occult facts will be imparted to these people. Exercises in telepathy, causal communication, reminiscences of work undertaken during the hours of sleep and of recovering of the memory of the past lives, though certain mental processes will be taught by them. వాళ్ళు ఇవన్నీ కూడా టెలిపతి ద్వారా వీటి ద్వారా మన స్లీప్ అనేటువంటి చక్కగా ఉండేట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండకుండా జస్ట్ ఒక్క పని చెప్తా, ఒక సబ్మిషన్ టు ద మాస్టర్ అనేటువంటిది ఒక్కసారి నమస్కారం పెట్టుకుని మీరు పడుకోండి చాలంటే చాలా చక్కగా ఉంటుంది స్లీప్. స్లీప్ లో వాళ్ళు కావాల్సినటువంటి టీచింగ్స్ అవన్నీ కూడా కాజల్ లెవెల్స్ లో మనకి ఇస్తారు. ఒక్కొక్కసారి మనకి ఏం జరిగిందో అంతా నిద్రపోయాం కదా ఏంటి కాజల్ లెవెల్ లో టీచింగ్ అంటారు. ఎందుకంటే మన కాజల్ లెవెల్ కి బ్రెయిన్ కి లింక్ అప్ అనేటువంటిది అవ్వలేదు ఇంకా. కాబట్టి కాజల్ లెవెల్లో ఎంతవరకు టీచింగ్స్ అవుతున్నాయో మనకు తెలియదు. అది తెలియడం అనేటువంటిది ఒక విషయం పక్క పెడితే కనుక మనం చక్కగా కరెక్ట్ గా హాయిగా నిద్రపోవడం అనేటువంటి దానికి మనం లింక్ అప్ ఉంటే చాలు. ఎందుకంటే టెలిపతి ద్వారా కాజల్ కమ్యూనికేషన్ ద్వారా రెమినిసెన్స్ ఆఫ్ వర్క్ undertaken during the hours of sleep అవన్నీ మనకి ఇస్తారు. Certain mental process will be taught by them themselves proficient in these arts. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాస్టర్ వచ్చి మనకి టీచ్ చేస్తాం, అది కూడా ఉంటుంది. proficient in these arts. As you will see here, all these teachers will be devoted for the definite training and inner development of the threefold man. Under these will work various other teachers who will superintend other departments of the pupils' lives. Exoteric science will be taught and practiced by proficient teachers. Exoteric
science will be taught and practiced by proficient teachers, and the lower mind will be developed as much as possible and kept in check by the other 10 teachers who watch over the proportional development and the aptitude for current meditation of the students. మనకి భౌతికంగా కనబడేటువంటి గుడ్ మార్నింగ్ టీచర్స్ వీళ్ళందరూ అసలు బ్యాక్గ్రౌండ్ టీచర్స్ వీళ్ళు. అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, దానికి ప్రతి చోట ప్రతి విలేజ్ లోనే ఒక బ్రాంచెస్ వచ్చేస్తుంటాయి చూసారా. అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ కి కొందరు డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏ రోజు ఏం టీచ్ చేయాలి, ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, ఏం క్వశ్చన్స్ ఇవ్వాలి, వాళ్ళకి నోట్స్ ఏం ఇవ్వాలి, ఇదంతా వాళ్ళు ఇస్తారు. మనం అట్టి పిల్లల ముందు నుంచి మాట్లాడేటువంటి టీచర్స్ ఓన్లీ జస్ట్ వాళ్ళకి తోచినంత వాళ్ళు చెప్తా ఉంటే కుదరదు. వాళ్ళు ఒక పాఠం 4 రోజులు చెప్తా ఉంటే కుదరదు. వాళ్ళు డిసైడ్ చేస్తారు పైన ఈ పాఠం 1 డేనే చెప్పాలంటే వాళ్ళు 1 డేలో ఆ పాఠం ఫినిష్ చేయాలి. లేదా ఈ పాఠం 4 రోజులు చెప్పాలంటే ఆ పాఠం 4 రోజులు చెప్పాలి. ఇలా ఉంటుంది అంటే సో డెసిషన్స్ అన్ని కూడా పైన అవుతుంటాయి. వీళ్ళు దాన్ని వీళ్ళు ఓవరాల్ ఇంప్లిమెంట్స్ అన్నటువంటి చేస్తుంటారు. అది ఎట్లాగో అలాగే అసలు గురువులందరూ కూడా ఈ 10 మంది ఊరికినే మనకు బయట కనబడేటువంటి గురువులందరూ కూడా వీళ్ళ యొక్క ఆధీనంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఆ విషయాలు బయట కనబడేటువంటి గురువులు మనకు చెప్పరు. మనం కూడా ఆ విషయాలు మనం ప్రధానంగా పట్టించుకోకపోయినా అసలు విషయం ఇది will be developed and kept in check by the other 10 teachers. అది వాళ్ళు ఈ రకంగా మనలో ఎంతవరకు డెవలప్మెంట్స్ అనేటువంటివి వచ్చాయి అనేటువంటిది వాళ్ళు చూస్తుంటారు ఈ 10 టీచర్స్. Along with all this will be the life of world service rigidly demanded of each and every people. This life of service will be carefully watched and recorded. This life of service will be carefully watched and recorded. నువ్వు ఎంత సర్వీస్ చేసా అనేటువంటిది, నువ్వు ఒక్కడికి ₹1 ఇచ్చా అనేటువంటిది నువ్వు సర్వీస్ చేసా అది కూడా రికార్డ్ అయిపోతుంది అంటున్నారు. అంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఎంత సర్వీస్ చేసి ఊరికే సర్వీస్ చేశాను గురు ప్రజలు అటు ఇటు తిరుగుతుంటారు కొందరు, సర్వీస్ అని బ్యాడ్జీలు పెట్టిన అలా ఉంటే సరిపోతుంది. సర్వీస్ చేస్తున్నది మాత్రమే రికార్డ్ అవుతుంది. ఎంతమంది కొట్టించాం అవన్నీ రికార్డ్ అయిపోతుంటాయి పైకి. అలా ఉంటుంది కనుక అవన్నీ బాగుంటుంది. This life of service will be carefully watched and recorded. One thing to be noted here is that in this there will be no compulsion. The pupil will know what is expected of him and what he must do if he is to pass on to the more advanced schools. నువ్వు ఇక్కడ ఎవరు కూడా నేను కంపల్షన్ చేయడండి అని చెప్తాను. ఏమి కంపల్షన్ లేదు, ఇష్టం అయితే చేయండి లేదమ్మా నేను. కానీ నువ్వు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలంటే మాత్రం ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో వెళ్ళాలి. అది కాదండి నాకు మినిస్టర్ గారి రికమెండేషన్ ఉంది, నేను మైత్రేయులు వారు చుట్టాలండి, మేము మాది వాళ్ళది ఒకటే గోత్రం అండి అని కుదరదు. ఏం గోత్రాలు ఉన్నా ఏమన్నా పక్కన నుంచి ఉంటాయి అలా. And his progress and his capacity to serve will all be available for his personal inception, though to no one else. He will know clearly where he stands, where he must do, and what remains to be done, and it rests then with him to aid the work by the closest cooperation. వాడికే తెలుస్తుంటుంది వాడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏంటి ఇబ్బంది, ఏంటి చేశాడు, ఏంటి అన్నీ కూడా. వాట్ హీ మస్ట్ డూ అండ్ వాట్ రిమైన్స్ టు బి డన్. వాడు ఏం చేయాలి, ఏం చేశాడు, ఇవన్నీ విషయాలు కూడా వాడికి తెలియబడుతుంటాయి అన్నీ కూడా. A certain amount of care will be taken in the admittance of pupils to the school, and this will obviate the necessity of letter removal for inability or lack of interest. But this I will deal with later when taking up the grades and classes. ఒక్కొక్కసారి వీడు సరిగ్గా లేదంటే వీడిని తీసి బయట నుంచి పెట్టేస్తారు, తీసి పంపించేస్తారంటారు కదా. అలా పరమగురుల మార్గంలో ఏమి మొహమాటాలు ఉండవు. ఇంకా మనకైనా మొహమాటాలు ఉంటాయి కానీ వాళ్ళు అస్సలు ఏమి మొహమాటం లేదు. జస్ట్ అడ్మిషన్ ఎలా అయితే చేస్తారో అవసరమైతే ప్లీజ్ వాక్ ఆఫ్ అంటారు. అంటే శ్రద్ధ అన్నటువంటిది చాలా అవసరం. కానీ ఊరికే టైంపాస్కి అన్నట్టుగా స్కూల్లో చేరానండి లేదా టైంపాస్కి ఫోటోలన్నీ పెట్టేసి అగరబత్తులు పెట్టేస్తున్నానండి అస్సలు కుదరదు వాళ్ళ దగ్గర. You have therefore 10 superintending teachers composed of 7 men and 3 women, including a head who is an accepted disciple. Under them will work a set of instructors who will deal largely with the lower mind and in the emotional, physical, and mental equipping of the pupil and his passing into the advanced school in a condition to profit by the instructions they are to be imparted. Here, I would point out that I have planned out the ideal and the pictured for you the school as is hoped in it will eventually be. స్కూల్ అనేటువంటిది ఎలా అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ చెప్పారు. అంటే ఒక 7 టీచర్స్, మగవాళ్ళు 3 ఆడవాళ్ళు, ఒకళ్ళు హెడ్గా ఉంటారు, వాళ్ళు ఇలా టీచ్ చేస్తారు, ఇవన్నీ చెప్పారు. నెక్స్ట్ క్లాస్లో వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే స్కూల్ అనేటువంటిది ఎలా కట్టాలి,
అద్భుతంగా. స్కూల్ బిల్డింగ్ ఎలా కట్టాలి అనేటువంటి విషయం చెప్తారు. వీళ్ళ ప్రిపరేటరీ స్కూల్ బిల్డింగ్, మనం బయట స్కూల్ది కాదు విషయం. ప్రిపరేటరీ స్కూల్ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఏమిటి, దానిలో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం అని చెప్తున్నారు ఆయన. ఆ విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.